ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేం తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లయింది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు 4000 పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది 77 సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది శాత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయింది ఇంకా